హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి రొయ్యలు ప్రాన్స్ చేస్తున్నాను. అది డాబా స్టైల్లో నేతి కాజు వేసి మంచిగా మసాలా పట్టించి కుర్మాలాగా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏదో చూపించేసేస్తాను. వచ్చేసేయండి. నేను ఇక్కడ పెద్ద రొయ్యలు చూసారా, రొయ్య సైజ్ ఎంత ఉందో, పెద్ద రొయ్యలు కేజీ తీసుకున్నాను. అవి వేస్టేజ్ మొత్తం పోగా 3/4 కేజీ వచ్చినాయి ఇవి. దీన్ని శుభ్రంగా ఉప్పుతో 2 సార్లు, నిమ్మకాయతో ఒకసారి వాష్ చేసుకొని నీట్గా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: అల్లం చిన్న సైజు ముక్క, ఎందుకంటే ఎక్కువ అవసరం ఉండదు, ఒక 7-8 చిన్నులపాయలు, 2 బిర్యానీ ఆకు, ఒక గుప్పెడు జీడిపప్పులు, ఎందుకంటే మనం నేతి జీడిపప్పులతో వండుకుంటానన్నాం కదా, ఆ మాత్రం మనం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి గసగసాలు, మన అరచేతి సైజు అంటే చిన్న ముక్కలు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, పచ్చి కొబ్బరి, స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చి జీలకర్ర, చిన్నవి 2 చెక్కలు, 3 లవంగాలు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవి కావాలి పదార్థాలు. అవి కాక ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలండి, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఓన్లీ ఒకటే టమాటాకాయ, ఆ టమాటాని తీసుకొని శుభ్రంగా మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే స్వీట్నెస్ వచ్చింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నెమ్మదిగా వేసుకోవాలి. చూసారా, ఆనియన్ కలర్ చేంజ్ అయింది, ఇలా మారాలి. చూడండి, ఇలా మారాలి. ఇలా మారినప్పుడు ఏది తిన్నాకని చూపిస్తే పర్వాలేదు. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసేసుకున్నాం. రొయ్యలు మాడిపోకుండా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలకి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసేసుకోండి. ఈ ఉప్పు, ఈ పసుపు కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు వచ్చి చెప్పే కదా, నేతి జీడిపప్పుతో రొయ్యలు మసాలా కర్రీ అని 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. నేతి అన్నామని పావు కేజీ, అర కేజీలు అలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 స్పూన్ వేసి చూడండి, చూసి వండి నాకు చెప్పండి. అలా 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్ని మంచిగా కదపండి, మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు
వీటిని హై ఫ్లేమ్లో ఉంచకూడదు. నాకు చూపించు. ఇప్పుడు ఈ కర్రీని హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మీడియం ఫ్లేమ్లో మినిమం ఒక 5 మినిట్స్ అయినా మంచిగా వదిలేద్దాం. అప్పుడు ఆ నేతితో మంచిగా కుక్ అవుతుంది. చెప్పా కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఈ వాటర్ అన్నీ కూడాను మంచిగా ఇప్పుడు ఇనికిపోవాలి. ఇప్పుడు ఇందాక మసాలా చెప్పా కదండి, అదంతా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకున్నాం. ఈ మసాలా కూడా మంచిగా వేగాలండి, పచ్చి వాసన అంతా పోయేదాకా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ మసాలా అంతటితో కూడా మంచిగా ఉడికేలాగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేద్దాం. ఒక 5 మినిట్స్ అన్నాను కదండి, 5 మినిట్స్ అలాగే కాకుండా కొంచెం మధ్య మధ్యలో వచ్చి కదుపుకుంటా ఒక 5 మినిట్స్ అని అర్థం. ఇప్పుడు వచ్చేయండి, చూద్దాం ఎలా ఉందో. చూసారా, మంచిగా కుక్ అయింది. మధ్య మధ్యలో కదుపుకుంటా ఉంటే ఏమైందంటే అడుగు అంటకుండా, అడుగు మాడకుండా బాగుంటుంది. లేదంటే అడుగు మాడిపోతే ఇప్పుడు మనం చేసుకున్నదంతా కష్టపడిందంతా పోయిద్ది. అందువల్ల ఈ టైంలో కారం వేసేసుకుందాం. వన్ 2 స్పూన్లు పడుతుంది కారం. ఇప్పుడు మనం ఇందాక మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకున్నాం కదా, టమాటా ప్యూరీ పేస్ట్, అది కూడా వేసేసుకుందాం. తర్వాత ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాం. టమాటా పేస్ట్ని చూసారా, కారం వేసిన తర్వాత వేసుకున్నాం. అలా వేసుకుంటే ఏమైందంటే తీయదనం అనేది రాదు కూరలోకి. ముందుగానే టమాటా రొయ్యల ద్వారా ఈ టమాటాని వేసి మగ్గించుకుంటే ఏమైందంటే మసాలాతో పాటు తీయదనం వచ్చింది. అలా వేసుకోకూడదు, ఈ టైంలో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, గ్లాస్ పడితే పోసుకోండి. ఎందుకంటే రొయ్యి కూడా మంచిగా వాటర్లో ఈ మసాలాతో ఇవన్నీ ఉప్పు కారాలన్నీ ఉడకాలి కదా, మంచిగా కుక్ అయ్యిద్ది. ఖచ్చితంగా గ్లాస్ పట్టిద్ది. గ్లాస్ పోసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి కదుపుకొని మంచిగా ఒక 5 నిమిషాలు వదిలేద్దాం, మంచిగా ఉడికిద్ది. చూద్దామండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో. వావ్, కుక్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు మనం ఇందాక ఉంచుకున్న బిర్యానీ ఆకు, ఒకే 1 లెమన్ మంచిగా ఇందులో పిండేసేయండి. ఈ లెమన్ కోసం
ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఇకంతా మొత్తం కర్రీ అంతా ఫైనల్గా అయిపోయినట్టే. ఇప్పుడు లెమన్ పిండుకున్నాం కదా, దానికోసమని ఒక్క 2 సెకండ్స్, 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక్క 2 సెకండ్స్ ఉంచేసేసి మంచిగా కట్టేసుకోవడమే. అంతేనండి, కర్రీ అయిపోయింది. ఇంతే చక్కగా. ఇప్పుడు నేను ఏమేమి వేసానో అయ్యే పదార్థాలతో మీరు కూడా చూసి చక్కగా వేసి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కర్రీ ఒక రైస్లోనే కాదు, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.